నమస్కారం. ఈరోజు ఔషధ వృక్షాలు విభాగంలో మనం ఒక అద్భుతమైన మూలిక గురించి, చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. నిజానికి వృక్షాహ బహవః రోగాణం ఉపచారం కుర్వంతి అని ఆర్యోక్తి. మన ఈ వృక్షాలు అనేక రీతుల్లో అనేక వ్యాధుల ట్రీట్మెంట్కి, చికిత్సకి ఉపయోగపడతాయి. ఇలాంటి ఒక అద్భుతమైన మూలిక లేదా చెట్టు మన పవిత్ర తులసి. తులసి ఒక మీటర్ వరకు పెరిగేటటువంటి బహువార్షిక మొక్క. అంటే అన్ని వేళలా ఇది మనకి అందుబాటులో ఉంటుంది. తులసిలో నిజానికి రెండు రకాలు ఉంటాయి. ఉదారంగు కాండం కలిగి ఒక ఈనెలతోటి ఎరుపు పూలని పూసేటటువంటి తులసిని కృష్ణ తులసి అంటారు. ఇంకా లేతాకు పచ్చ కాండంతో తెల్లటి పూలు పూసేటటువంటి తులసిని లక్ష్మీ తులసి అనే పేరుతోటి పిలుస్తారు. నిజానికి ఈ రెండు తులసి చెట్లకి కూడా గుణాలలో ఔషధపరంగా భేదం లేదు. మృత్యువుని ధిక్కరించేటటువంటి శక్తివంతమైనది కనుక దీన్ని తులసి అంటారు. సంవత్సరం అంతా కూడా సమూలంగా సులభంగా ఇది దొరుకుతూ ఉంటుంది కాబట్టి పావని అంటారు. అలాగే చక్కటి సువాసన ఉంటుంది దీనికి ఉంటుంది కాబట్టి దీన్ని సురభి అనేటటువంటి సంస్కృత పదంతో దీన్ని పిలుస్తారు. జ్వరము, తుమ్ములు, తేలుకాటు, అలాగే ఇతర విషకీటకాల కాట్లు, ఇంకా చుండ్రు, గాయాలు, ఇంకా వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, కొలెస్ట్రాల్ సమస్యలు, ఇలాంటి అనేక సమస్యలకు తులసి ఒక చక్కటి ఔషధం కింద ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి తులసిని రకరకాల సమస్యలు తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది మానసిక ఆందోళన. ఈ రోజులలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి, ఇది అందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు ప్రతిరోజు కూడా సింపుల్గా 4 లేదా 5 తులసి ఆకుల్ని నోట్లో వేసుకొని నమిలి మింగాలి. అంతే, మానసిక ఆందోళన దీంతో తగ్గుముఖం పడుతుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా ఈ మధ్య పరిశోధనలో రుజువైంది. ఇంకా చాలామందికి ప్రొడక్టివ్ కాఫ్ అంటారు, అంటే తెమడతో కూడినటువంటి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు వ్యాధిగ్రస్తం అయ్యే రిస్క్ ఉంటుంది. దీన్ని ఒక మంచి ప్రథమ చికిత్సలాగా తులసితో తగ్గించుకోవచ్చు. ఎలా? తులసి ఆకుని దంచి రసం తీయండి, ఒక చెంచాడు సిద్ధం చేసుకోండి. ఇలాంటి ఈ తులసి ఆకు రసానికి తేనె కలపండి, మీ టేస్ట్కి తగినంత. నోట్లో పెట్టుకొని చప్పరించి మింగుతూ ఉండండి. దీంతో ఇది దిగుతూనే కఫం మొత్తం క్లియర్ అవుతుంది, దగ్గు కూడా తగ్గుతుంది. ఇక రెగ్యులర్గా చాలామందిని ఈ సీజను ఆ సీజను అని కాకుండా ఇబ్బంది పెట్టేది జలుబు, ఇంకా రొంప. ఎంతోమంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక టీ స్పూన్ తులసి రసానికి చిటికెడు మిరియాల పొడి కలపండి. మిరియాలను అప్పటికప్పుడు దంచి పొడి చేసి కలిపితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తులసి కూడా అంతే, అప్పటికప్పుడు దంచి రసం తీయాలి. ఒక టీ స్పూన్ తులసి రసం, ఒక చిటికెడు మిరియాల పొడి, రెండింటినీ కూడా ఈ కాంబినేషన్లో తీసుకోవాలి. దీంతో జలుబు, రొంప, గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చిన్నపిల్లల్లో వాడదగిన ఎఫెక్టివ్ మెడిసిన్ ఇది. ఎంతోమందిలో చూస్తూ ఉన్నాము ఈ రోజులలో కాళ్ళు వాపు, ప్రయాణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఎడిమా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తులసి గింజలు మీకు బాగా పనిచేస్తాయి. తులసి గింజల్ని ఒక చెంచాడు తీసుకోండి, ఒక కప్పు నీళ్ళకి వేసి కొంచెం సేపు అలాగే ఉంచండి. ఇన్ఫ్యూజన్ అంటారు దీన్ని. ఆ తర్వాత దాన్ని తాగేయండి. దీంతో మూత్రం సాఫీగా జరుగుతుంది, కాళ్ళవాపులు తగ్గుతాయి. ఇక ఇంకొకటి, చాలామంది నా పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, ఏదన్నా టానిక్ రాసియండి డాక్టర్ గారు, ఆకలి సరిగ్గా లేదని. ఇలాంటి సందర్భాలలో అతి ఖరీదైన టానిక్ కంటే అద్భుతంగా పనిచేసేది తులసి. ఆకలి తగ్గినప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక స్పూను చొప్పున తులసి రసం, అల్లం రసం, తేనె. సింపుల్గా ఈ 3 కాంబినేషన్లే, తులసి, అల్లం, తేనె. ఈ తులసిని ఫ్రెష్గా దంచి రసం తీయాలి, అల్లాన్ని పైన పొట్టు గీరి దంచి రసం తీయాలి, తేనె కలుపుకోవాలి, చప్పరించి మింగాలి. దీంతో అగ్ని దీప్తి జరుగుతుంది, అంటే ఆకలి బాగా పెరుగుతుంది. నీరసం, నిస్త్రాణ ఇలాంటివి తగ్గి శారీరకంగా మానసికంగా చలాకీగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి, యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టేది ఈ మొటిమలు, అలాగే మచ్చలు. మొటిమలు గిల్లుతారు, మచ్చబడుతుంది. ఇంకా తలనొప్పి ఇలాంటివి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? మొటిమలున్నా, మచ్చలున్నా, తలనొప్పి ఉన్నా తులసి అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకుల్ని ఫ్రెష్గా తెచ్చుకోండి, కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. కర్పూరం 3 రకాలుగా ఉంటాయి, ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం, హారతి కర్పూరం అని.
దీంట్లో మీరు ఈ ముద్ద కర్పూరం అయితే మంచిది, అది మీకు ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి. తులసి ఆకులకి కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, అలాగే నల్ల మచ్చలు, సోబి మచ్చలు ఇలాంటి అన్నిట్లోనూ దీన్ని లేపనం చేయాలి. మెయిన్గా యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, సోబిని తగ్గిస్తుంది, అంటే మీ శోభని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. దీన్ని ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇవి త్వరగా తగ్గుతాయి. అలాగే కణతలకి దీన్ని రాసుకున్నారనుకోండి, ఇది తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇంకొకటి చాలామందిని రెగ్యులర్గా ఇబ్బంది పెట్టేది తామర. మన దేశంలో ఈ తామర సమస్య ఎక్కువ. తామర తుంపర్లాగా అనే సామెత మీరు వినే ఉంటారు, అంటే స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉండేదాన్ని తామర అంటారు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక రామబాణంలాగా ఈ తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకి కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి నిమ్మరసం కానీ లేదా పసుపు పొడి కానీ కలపాలి, మళ్ళీ నూరాలి. ఇప్పుడు దీన్ని ఈ తామర వ్యాధి ఉన్న చోట లేపనం చేస్తూ ఉండాలి. దీంతో ఈ తామర తగ్గుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇంకో కొంతమందికి అర్టికేరియా అంటే దురదలు, దద్దుర్లు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ అర్టికేరియల్ ర్యాష్ని తగ్గించుకోవడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీళ్ళని తీసుకోండి, ఒక గ్లాస్ నీటిని తీసుకొని 20 తులసి ఆకులు, అలాగే 20 పుదీనా ఆకులు, ఇంకా చిన్న అల్లం ముక్క, అలాగే పావు స్పూన్ చొప్పున జీలకర్ర, వాము, ధనియాల పొడులు ఇవన్నీ కలపండి. సగం గ్లాసు మిగిలే వరకు కషాయంలాగా మరిగించండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని దీనికి ఒక సగం నిమ్మ చెక్క పిండి, అలాగే ఒక స్పూను తేనె కూడా కలిపి రోజుకి ఒకసారి తాగుతూ ఉండండి. అంతే, మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే దురదలు, దద్దుర్లు ఇవన్నీ కూడా మటు మాయం అవుతాయి. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసే అద్భుతమైన ఒక ఫార్ములా. ఇంకొకటి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే జీర్ణాశయం సంబంధించినటువంటి దోషాలు కూడా తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. ఇక రక్తపోటు కూడా దీంతో నియంత్రణలో ఉంటుంది. పైచ వికారాలు తగ్గుతాయి. అన్నిటికీ మించి నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, తులసి గురించి చెప్పాల్సి వస్తే దోమల బెడద. మన దేశంలో ఈ కాలం ఆ కాలం అని కాకుండా దోమలు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, స్వైర విహారం చేస్తూ ఉంటాయి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు తులసి రసాన్ని సింపుల్గా ఒంటికి రుద్దుకోవాలి. దోమలు మీ దరిజారం, అంతటి అద్భుతంగా ఇది పనిచేస్తుంది. అసలు ఆ తులసి వనంలో తులసి పెంచే చోట దోమలు ఉండవని పరిశోధన కూడా చెప్తుంది. ఇంకొకటి మలేరియా కానీ ఇతర విషజ్వరాలు కానీ మన దేశంలో చాలా ఎక్కువ. అనవసరంగా దీంతో ట్రీట్మెంట్ చేయగలిగి ఉండి కూడా ప్రాణాలు పోతూ ఉంటాయి మలేరియా వల్ల. కాబట్టి దీన్ని తగ్గించుకోవటం కూడా అవసరం. జస్ట్ వారానికి ఒక 2 సార్లు ఎంటీ స్టమక్ మీద, అంటే పరిగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియం గింజలు కలిపి నమిలి మింగుతూ ఉండాలి. మలేరియా వ్యాధికి ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం ఒక 10 నుంచి 20 మిల్లీలీటర్లు చొప్పున ఈ తులసి రసం కూడా తీసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు కూడా మలేరియా జ్వరమే కాదు, ఇంకా పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, అంటే ఏ కారణం అనేది స్పష్టంగా తెలియని అనేక రకాల సమస్యలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది యాంటీపైరటిక్గా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యల్ని తులసితో తగ్గించుకోవచ్చు. అంటే మీ ఇంట్లో ఒక తులసి చెట్టుని మీరు పెంచుకుంటే ఒక డాక్టర్ని ఉంచుకున్నట్టే, అలాగే ఒక పెద్ద ఫార్మసీని కూడా మీ ఇంట్లో ఉంచుకున్నట్టే.